నా పేరు భువనేశ్వర్. నేను ఉండేది అనపర్తి. నా పేరు వేదాశంకర్, అనపర్తి మండలం. నా పేరు సిద్ధాంత, మా ఊరు బిక్కవూరు. నా పేరు సాయిబాబారెడ్డి, బెక్కోల గ్రామం. నా పేరు వెంకట దగ్గర, మాది అనపర్తి. నా పేరు చందయ్య అండి. రైల్వే గేట్ ఉండడం వల్ల ఈ ట్రాఫిక్ సమస్యలు అది ఎదుర్కొంటున్నాం. దీనివల్ల ఈ రైల్వే గేట్ తొలగించాలని మేము ఆశించాం. ఇది గతంలో రైల్వే గేట్ ఉన్నప్పుడు గ్రామ ప్రజలందరూ ఊరు దాటి ఇక్కడ ఫ్యాక్టరీకి వెళ్ళడానికి కానీ అటుగా వ్యాగన్లు అన్లోడ్ చేసేటప్పుడు కూడా గంటల కొద్ది ట్రాఫిక్ జామ్ అయ్యేది. మేము గత 20 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటుంది నేర్పిస్తున్నాం. మాకు వాటర్ చాలా ఇబ్బంది పడుతున్నాం. వాటర్ తీసుకోవాలని చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే అనపర్తిలో రైల్వే స్టేషన్ చూసినప్పటికైతే గతంలో ప్లాట్ఫారాలు అయితే చిన్నగా ఉండేవి. ఈ రోడ్డు ఒకప్పుడైతే నా చిన్నప్పుడు అయితే ఇబ్బందిగా ఉండేది అండి. ఇది అనపర్తిని బలభద్రం వెళ్ళే రూట్ అండి ఇది. ఈ అనపర్తి నుంచి చుట్టుపక్కల ఏ గ్రామానికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడిపోయేవాడు. దీనికేనే కాదు, ఎవరైనా ఉద్యోగస్తులు కానీ చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడేవాడు. ఇప్పుడైతే ఈ రోడ్డు వేసిన తర్వాత ఎవరికి ఇబ్బంది ఏం లేదండి. ఇప్పుడు ఏ ఊరు వెళ్ళాలన్నా సరే ఈ రోడ్డు మీద వెళ్ళాలంటే 5 నిమిషాలు వెళ్ళిపోతున్నామండి. ఏ ఇబ్బంది లేదు. ఒకప్పుడైతే అంతా తుప్పలు గట్ట ఉండి గత్తరగా ఉండేయండి. ఇప్పుడు చాలా బాగున్నాయండి. ఈ ఫ్లైఓవర్ వేసాక, ఈ రోడ్డు వేసాక మా పనులన్నీ త్వరగా పూర్తవుతున్నాయి. చక్కగా చేపట్టారు కేంద్ర ప్రభుత్వం. మాకు మాన్యువల్ గేట్ ని అన్మాన్యువల్ గేట్ ని అన్నిటిని తొలగించి అక్కడ రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మించారు. చాలా మార్గం సునాయాసంగా చాలా ఈజీ అయ్యింది. మాకే కాదు, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకు కూడా ఆ ఓవర్ బ్రిడ్జ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. చిన్న పరిశ్రమల వారికి, టూరిజం చేసిన వాళ్ళకి అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అన్ని కూడా 2 ప్లాట్ఫారాలు కూడా మొత్తం 3 ప్లాట్ఫారాలు అండి. చాలా అద్భుతంగా బాగున్నాయి. అలాగైతే గతంలో చూసినట్టయితే ఒక రేకుల చెట్టు ఉండేది, ఇప్పుడు రెండు రేకుల చెట్లు అయినాయి. కాబట్టి మరి సెంట్రల్ గవర్నమెంట్ ఎంతో అద్భుతంగా మరి ప్రతి స్టేషన్ కూడా అభివృద్ధి చేస్తున్నారు. అలాగే అనపర్తి కూడా ఎంతో గతంలో చూసినప్పటికైతే ఇంకా చాలా బాగుందని స్టేషన్. 3 స్టేషన్లు సెలెక్ట్ చేయడం జరిగింది. సామర్లకోట, రాజమండ్రి అండ్ అనపర్తి. ఈ 3 స్టేషన్లు ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్, ఎస్కలేటర్స్ ఇవన్నీ నిర్మించడం జరిగాయి. దీనివల్ల ప్రస్తుతానికి ప్రయాణికులకి ఏ ఇబ్బంది కలగకుండా చేస్తున్నారు. ఇదే కాదు, మోదీ గారి హయాంలో, మన మోదీ గారి ప్రభుత్వం హయాంలో 10 సంవత్సరాలుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అలాంటి సామాన్య ప్రజలకు ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చాలా చాలా చేపడుతున్నారు. ఈ 10 ఏళ్ల కాలంలో ఆయన రైల్వే గేట్లను కానీ, రోడ్ల గురించి కానీ, చిన్న మౌలిక నీటి సదుపాయాల గురించి కానీ, స్వచ్ఛ భారత్ గురించి కానీ చాలా 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 మంచి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు గొప్పవర్తి గ్రామం మాకు రోడ్డు వేయడం జరిగింది. ఆ రోడ్డు చాలా కన్వీనియంట్గా ఉంది. మాకు ఈ ప్రధానమంత్రి గారు మోడీ గారు వచ్చిన తర్వాత ఈ సెంట్రల్ గవర్నమెంట్కి ఇది మా మోడీ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనజీవన్ వల్ల మాకు వాటర్ అప్లై చేసుకున్నాం. దానివల్ల మాకు వాటర్ అది బాగానే వస్తుంది. కుళాయిల ద్వారా కూడా వాటర్ బాగా వస్తుంది. ఆఫీసర్లు కూడా అభిమానం వచ్చి మాకు వెళ్తున్నారు. మోడీ గారి ప్రభుత్వం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోడ్డు వేయించినందుకు మోడీ గారికి చాలా వందనాలండి. ఇవన్నీ చేసినందుకు సెంట్రల్ గవర్నమెంట్ మోడీ ప్రభుత్వానికి చాలా కృతజ్ఞతలు. జై నరేంద్ర మోడీ. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం.